మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వృద్ధాప్యంలో ఏ తల్లిదండ్రులకు రాని కష్టం వీరిది. ఉపాధ్యాయ వృత్తిలో చిన్నప్పటి నుంచే చదువుల్లో మెరుగు రాణిస్తూ జీవన పోరాటంకై అమెరికా వెళ్లిన తమ కుమారుడు ఇక తిరిగి రాని లోకాలకు వెళ్తాడని ఆ దంపతులు ఊహించలేదు. ఒకరోజు వచ్చిన ఫోన్ కాల్ ఆ వృద్ధ దంపతుల గుండెల్లో తీవ్ర విషాదాన్ని అయితే నింపింది. ఇటీవల కాలంలో అమెరికాలో చనిపోయిన తాప్సీ ప్రవీణ్ యొక్క కుటుంబం దీనగాథై. చిన్నతనం నుండి చదువులో మేటిగా ఉన్న తాప్సీ ప్రవీణ్ చిన్నప్పటి నుంచి కూడా సొంత గ్రామం పాతర్లపాడు గ్రామంలో చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని వాళ్ళని సాగిస్తున్నాడు. ప్రస్తుతం మనం తాప్సీ ప్రవీణ్ యొక్క ఇల్లును చూస్తే వాళ్ళ కుటుంబ స్థితి ఏందో మనకైతే అర్థమవుతుంది. చిన్ని 2 గదులు ఉన్న చిన్న ఇరుకు ఇంట్లో వాళ్ళ నాన్నగారు వృద్ధాప్య ఛాయలు ఇప్పటికే అలుముకున్నాయి. వాళ్ళ అమ్మ నాన్న ఏదైతే నిర్వహిస్తున్న కిరాణా కొట్టే వాళ్ళకు జీవనాధారం. ఈ కిరాణా కొట్టుతోనే వాళ్ళు తమ కొడుకులను ఇద్దరిని కూడా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మన ఇద్దరు కూడా తమ కొడుకుని కోల్పోయి తమకు చివరి జీవితంలో తమకు ఆసరాగా ఉంటారనుకున్న తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్ళారనే విషయాన్ని మాత్రం ఈ దంపతులు ఇద్దరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ కొడుకుతో తమకున్న జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఇద్దరు కూడా ఇంకా తీవ్రంగా విషాదంలో ఉన్న పరిస్థితి మనము గమనించవచ్చు. వీళ్ళు ప్రస్తుతం ఈ చిన్న 2 గదుల ఇల్లులోనే వీళ్ళకు ఉంటుంది. అయితే తమ కుమారుడు అమెరికా వెళ్ళిన కుమారుడు తమకు ఆసరా అవుతాడనుకున్న వీళ్ళకి మాత్రం విధి స్విమ్మింగ్ పూల్ రూపంలో విధి అయితే వీళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో తమ కొడుకుతో ఉన్న స్మృతులను నెమరవేసుకుంటే ఈ వృద్ధ దంపతులు అయితే ఇద్దరు కూడా తీవ్ర విషాదం ఛాయలు అయితే నమ్ముకున్నారు. ప్రస్తుతం వాళ్ళతో మనం అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే నాగయ్య గారు, మీకు ఎలా ఉండేవారు తాప్సీ ప్రవీణ్? మీతో చదువులో గానీ ఎట్లా ఉండేవారు? చెప్పింది వినేది, మంచిగా చదువుకునేది. 4వ తరగతి నుంచి ఎంఎస్సి బిఈడి దాకా చదువు చెప్పించిన. ఆ తర్వాత తన శక్తితోటి అమెరికాకు పోయిండు. ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకుంటూ మళ్ళీ ఇంతవరకు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మాతో మాట్లాడేది. అంతవరకు తెలుసుగా అక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్లో పడ్డారని మా బిడ్డకు మాలు చెప్తే మా బిడ్డ మాలు నుంచి నువ్వు చెప్పారు. అప్పటి వరకు నాకు తెలియదు. అదే ఎంతకాలం క్రితం అమెరికా వెళ్ళడం జరిగింది ప్రవీణ్? మీతో ఎలా ఉండేవాడు? అమ్మా నాన్నతో అనుబంధం ఎలా ఉండేది? చాలా మంచిగా ఉండేది, మంచి అనుబంధం, చాలా మంచిగా ఉండేది. విద్యా బుద్ధులు కూడా మంచినే. బళ్ళు కూడా కానీ పంతులతో కానీ ఎవరితో కానీ మంచిగా ఉండేవాడు. అందరు సహకారం తీసుకుని చదువుకునేవాడు. అదే ఇప్పుడు రోజు ఫోన్ చేసే కుమారుడు ఉదయం 6 గంటలకు ఇప్పుడు ఫోన్ కాల్ రావట్లేదు. ఎలా అనిపిస్తుంది మీకు? ఏమని? చాలా బాధ అవుతుంది. అసలు తట్టుకోలేకపోతుంది. ఫోటో చూస్తే కనిపిస్తాయి, తిప్పి పెట్టిన ఫోటోలు మొత్తం. నేనున్నాను, మీకు ఏం బాధ నేను చేస్తా అన్నారు. ఇట్లా అంటే ఎప్పుడు వస్తాను, మళ్ళీ ఇండియాకు ఎప్పుడు వస్తా అని చెప్పాడు నీకు? ఈ మధ్య కాలంలో ఏమైనా వచ్చే ప్లాన్ ఉందా? డిసెంబర్లో వస్తా అని ఫ్రెండ్స్ తోటి చెప్పిండట. నాకు కూడా చెప్పలే, ఫ్రెండ్స్ చెప్పారు డిసెంబర్లో వస్తా, అందరినీ చూసిపోతా అని చెప్పిండట. వాళ్ళ ఫ్రెండ్స్ మొన్న దానం చేసినాడు వచ్చి చెప్పారు నాతోటి. అందరికి ప్రతిరోజు కాంట్రాక్ట్లు ఉండేదట వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి. నిన్న కూడా శ్రీధర్ బాబు గారు చెప్పి చాలా బాధపడి ఏడ్చి మంచి వ్యక్తిని కోల్పోయినామని చెప్పాడు. ఇంకా అసలు మీ కుటుంబ నేపథ్యం ఉంది. ఇప్పుడు కుమారుడు పోయినాడు, అంటే ఆర్థికంగా మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందండి? ఆర్థికంగా ఏందండి, అది కష్టం చేసుకుంటేనే పోవా, లేకపోతే లేదు. నేను మొదటి నుంచి కూడా కష్టం చేసుకునే బతికిన. ఇంటర్మీడియట్ దాకా వ్యవసాయం చేసి చదువు చెప్పించిన. ఆ 2 ఎకరాలు కష్టం చేసి పంట పండించి దుకాణం అమ్ముకొని మా 3 పిల్లలకు చదువు చెప్పించిన. డిగ్రీ దాకా, పెద్ద ఆయన డిగ్రీ వరకు చెప్పించిన, చిన్న ఆయనకి ఎంఎస్సి బిఈడి దాకా చెప్పించిన. వాళ్ళకు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు వ్యవసాయం 2 ఎకరాలని పంట పండించి
వాళ్ళిద్దరిని చదువు చెప్పించిన. ఇప్పుడు కేవలం కిరాణం మీదనే. ఇంకేం లేదు. వాళ్ళు ఇప్పుడు అసలుకి వస్తాడంటే నేను పంపిస్తాను, కానీ నీకేమైనా కావాలంటే మాకు ఏది అడగకు, నీకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నా అనుకో అని చెప్పిండు. గదొక్కటే చెప్పిండు. ఎప్పుడు మాట్లాడినా గదొక్కటే చెప్పాడు, ఇంకోటి ఏం చెప్పాడు. అంటే ఇంకా అంటే మీరు మామూలుగా ఈ రేకుల ఇంట్లోనే ఉన్నారండి. ఇల్లు కట్టుకునే ప్లాన్ ఏమైనా ఉండేనా ముందు? ఇల్లు కట్టుకునే ప్లాన్ ఏం లేదండి మాకు. అసలు ఆర్థికంగా ఎదిగితే ఇల్లు కట్టుకున్నాం. ఇక మాకు ఇదే బువ్వ, ఇదే అంతా ఇదే. అదే ఇప్పుడు మన ప్రవీణ్ ఉన్నారు కదా, ప్రవీణ్ ఉన్న మంచిగా ఉంటాయి అంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తుంటే ఎట్లనే ఉంటాయి. ఇల్లు కట్టుకునే ప్లాన్ ఏమైనా ఉండేనా? సొంత ఇల్లు ఒక ఇల్లు కట్టుకోవాలని అప్పుడైతే ఏం లేదు, కానీ ఆయన ఎదిగి మరి మేము చూసుకుంటా అంటే కట్టున్నానంటే కట్టుకుందాం అనే ఉద్దేశం ఉండే, కానీ ఆయన మాతో అనలేదు. మాకేమి చెప్పలేదు. ఆయన కూడా ఈయన చెప్పలే, పెద్ద కొడుకు చెప్పలే, చిన్న కొడుకు చెప్పలే. మాకు మా రెక్కల మీదనే ఇలా తీసుకున్నాం. మీకు ఎంత. సత్యవతి గారు ఎలా ఉండేనమ్మా మీ కొడుకు? మీ అబ్బాయి మీతో ఎలా ఉండేవారు? మీకు రోజు కాల్ చేసేవాడా? ఏం మాట్లాడేటోడు రోజు ఫోన్ చేసి? ఏం లేదు, మంచిగా ఉన్నావు అమ్మ, మంచిగా ఉండు అన్నాడు. నాడు చూసుకుంటాడు, మంచిగా ఉండమ్మా అన్నాడు. ఏమన్నా ఎప్పుడైనా అదే మాట మాట్లాడతాను, ఇంకా వేరే మాట మాట్లాడు. ఇంకా మీ కోడలు వాళ్ళని మాట్లాడేటోళ్ళ మీతో? వాళ్ళు ఆమె ఎప్పుడైనా నేను చెప్పాను కదండి, 5 సంవత్సరాల పేరు మీద 3-4 సంవత్సరాలు చెప్పిండే మమ్మల్ని మీతోటి. నేను అన్న కదా 1 నెలల కింద రారయ్యా అన్న అంటే, తర్వాత వస్తుంది అమ్మ అన్న, ఇద్దరు రాది అని చెప్పిన. కొడుకు రాది అని చెప్పిన అంటే, తర్వాత వస్తుంది నిమ్మలంగా అమ్మ అన్న అంటే చదివాను. ఆరోగ్యం బాగాలేదు కాబట్టి తక్కువ అవుతుంది. ఇప్పుడు ఆయన పుట్టిన కాంచుని ఫిట్స్ వచ్చింది మాకు. అయితే ఆయన ఎక్కడ తిప్పిన ఎన్ని మన చెట్ల క్రియలు, అక్కడ మీ పెన్బాడ్ మాసారం దగ్గర కూడా ఔషధం పోపించిన గౌండ్లా తోటి, ఇక్కడ చీమేముల కాడ ఎన్ని చెట్ల రసాలు తప్పిస్తే పోద్ది అంటే, ఎన్ని రకాల ఫిట్స్ అంటే పోలేదు. ఇక లాస్ట్కు మంగళారపేట తెలుగు వాళ్ళ అబ్బాయి ఆర్ఎంపీ చేస్తాడు అన్న, సతీష్ బాబు అనే డాక్టర్ ఉంటాడు, ఆయనకు ఒకసారి నువ్వు చూయించుకో అన్న, నువ్వే తీసుకపో, నేను తీసుకపోతే ఇక నువ్వు కష్టం చేసుకొని బతున్నావు కదా, నాకు కూడా సాయం చేసినావు కదా, ఆయన ఇక్కడ హాస్పిటల్ పెట్టుకుంటా అంటే పునాది ఇప్పించిన, నేను అన్న బియ్యం పెట్టి ఇప్పించిన. అయితే ఆయన నాకు ఆ సాయం చేసిండు. సతీష్ బాబు కాడికి తీసుకపోతే ఒక 15 రోజులు 20 రోజులు ఉంచుకొని, బాబు ఇది నా వల్ల కాదు, మన ఇరిగేషన్ డాక్టర్ వస్తాడు కిన్నెర్లకు తీసుకుపోమని చెప్పిండు. కిన్నెర్లో తిరిగితే ఆయన చెప్పినట్టల్లా మందులు వాడిన తర్వాత కొంచెం ఆరోగ్య రీత్యా రోజు 16 నుండి 20 గోళీలు రాసిండు. ఇట్లా వాడినాక మళ్ళీ 10 గోళీలకు వచ్చిండు, తర్వాత 8-9కి వచ్చిండు. ఇక మళ్ళా అంచని ఒకసారి పాండిచ్చేరి తీసుకుపోయినా, ఆయన అక్కడనే ఉంటాడు. పాండిచ్చేరి ఉంటే ఆ పాండిచ్చేరి తీసుకుపోతే ఆయన మాకు సహకరించి మందులు రాసి ఇచ్చిండు. నేను ఖమ్మం ఈ ఫ్లైఓవర్ దిగంగానే ఉంది కదండి, అది పెద్ద హోటల్, ఆ హోటల్కి ఎదురుగా దాంట్లోకి వచ్చేది. అక్కడికి రాండి, నేను అక్కడికి వస్తున్నా, మళ్ళీ ఇంత దూరం మీకు చదువు రాదు కాబట్టి మేము వేరే ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ని పట్టుకొని పోయేది ఎప్పుడు పోయినా. ఎందుకంటే మాకు హిందీ ఇంగ్లీష్ రాదు కదా, పట్టుకొని పోతే ఇక రాకుండా అక్కడికి వస్తే అక్కడికి పోయి చూయించుకొని వచ్చేది. ఇప్పుడు ఆయన చెప్పిన మందులే వాడుతూ ఉన్నాం. నెలకు ఒక 5,000 రూపాయల మందులు రాస్తాడు ఇప్పుడు. అంటే ఇక మీరు వృద్ధాప్యంలో దాదాపు వృద్ధులు అయిపోయారు. 73 ఏళ్ళు. 73 ఏళ్ళ వయసులో ఇప్పుడు మీకు కొడుకు కోల్పోయారు. దానికి ఏమైనా సంబంధించిన యూఎస్ అంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఏదే ఉంటుంది. ఆ అమౌంట్ ఏమైనా మీకు వచ్చే అవకాశం ఉందా? మరి మాకేం తెలియదండి, ఇన్సూరెన్స్ ఉన్నది తెలియదు, ఏది తెలియదు. ఇక అమ్మాయి చెప్తేనే తప్ప మాకు ఏది తెలియదు. అమ్మాయి ఏమన్నా కాల్ చేస్తుందా మీకు? ఒకసారి చెప్పిన కదండి, మొన్న 3-4 రోజుల కింద కాల్ చేస్తే ఆమె ఎడవని నడమ పెట్టేసినాం. ఇక ఆమె పెట్టేసింది, ఇక మేము ఎడవలే, ఆమె ఏం చెప్పలేదు. సరే అండి, మీ కొడుకుని మీకు విషయాలు గుర్తు చేసి మళ్ళీ మీరు బాధ పెట్టడానికి ఇది వీళ్ళ ఒక విషాదమైన గాథ. తాప్సీ నాగయ్య సత్యవతి దంపతులది. వీళ్ళు వృద్ధాప్యంలోకి చేరారు. ఇక ఆర్థికంగా నేనున్న నాన్న అంటూ భరోసా ఇచ్చిన కుమారుని విధి రూపంలో, స్విమ్మింగ్ పూల్ రూపంలో విధి కాటేసింది. దీంతో వాళ్ళు ఒక్కసారిగా కూడా అనాథలుగా మారి తీవ్ర విషాదంలోకి అయితే ఒక్కసారిగా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. వీళ్ళ కుటుంబం కూడా చాలా కేవలం కిరణ వ్యాపారమే. తాను 2 ఎకరాల చిలక భూమిలో
తాము కష్టపడి పనిచేసి తమ కుమారుణ్ణి చదివిస్తే తమ వృద్ధాప్యంలో తమకు చివరి రోజుల్లో అండగా ఉంటారనుకున్న కొడుకును కూడా కోల్పోయే వాళ్ళు పుట్టాడు దుఃఖంలోనైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా వీళ్ళ కుటుంబం ఇటువంటి పరిస్థితి ఏ ఒక్క తల్లిదండ్రులకు కూడా రావద్దనేది కోరుకున్నాం. फोटो